మానవ హక్కుల ఉల్లంఘన అంటూ మండిపడ్డారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. 5గురిని అన్యాయంగా కాల్చి చంపారని ఆరోపించారు. ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముస్లిం మత పెద్దలతో పాటు సీఎం కేసీఆర్ ను కలిశారు ఓవైసీ. మరోవైపు అవి పోలీసుల ప్రతీకార హత్యలంటూ ఆరోపించింది పౌర హక్కుల సంఘం. ఎన్కౌంటర్ ను సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ వివరణ ఇవ్వాలంటూ సీఎస్ డీజీపీని ఆదేశించింది. ఆలేరు ఎన్కౌంటర్ పై సీఎం కేసీఆర్ దగ్గర నిరసన తెలిపారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ముస్లిం మత పెద్దలతో పాటు సచివాలయంలో సీఎంను కలిసిన ఓవైసీ పోలీసుల తీరుపై కంప్లైంట్ చేశారు. వికారుద్దీన్ గ్యాంగ్ది బూటకపు ఎన్కౌంటర్ అన్న ఆయన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బేడీలున్న చేతులతో నిందితులు 5 కేజీల బరువుండే వెపన్ను ఎలా లోడింగ్ చేస్తారు, కాల్పులు ఎలా జరుపుతారని ప్రశ్నించారు. ఇలాంటి ఫీట్లు రజనీకాంత్ సినిమాల్లోనే సాధ్యమన్నారు. That how can these boys who were holding Insas rifle, which is 40 inches, and their right hand is handcuffed and their hand is tied with a chain to the chair. 17 police people are inside the van. How is it possible for any under trial? I told the Honorable Chief Minister that only in a Rajnikant movie this sort of thing can happen. సూర్యాపేటలో పోలీసులపై సిమీ ఉగ్రవాదుల దాడిని ఖండించిన అసదుద్దీన్ ఉగ్రవాదాన్ని ఏ ముస్లిం సమర్థించడన్నారు. పోలీసుల మరణం బాధాకరమన్నారు. సంఘటనపై సీఎం కూడా విచారం వ్యక్తం చేశారన్నారు. విచారణ చివరి దశలో ఉండగా 5గురిని హత్య చేయటం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు ముస్లిం పెద్దలు. इसको आमतौर पर कहा गया कि साहब इट इज एनकाउंटर, लेकिन एनकाउंटर ख़त्म नहीं है. ये बिल्कुल जो है कोल्ड ब्लड मर्डर है, क्योंकि जितने अक्यूज थे दे वर हैंडकफ और जिनके हथकड़ी थी वो हथकड़ी सीट से बंधी हुई थी. तो कैसा कोई जो है कि उस पर्सन आप किसी से कारबान या किसी से गन छीन सकता है. మరోవైపు పౌర హక్కుల సంఘం నేతలు ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని సందర్శించారు. స్థానికులతో పాటు మీడియా ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వికారుద్దీన్ టీం మెంబర్స్వి ప్రతీకార హత్యలన్న పౌర హక్కుల నేతలు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలన్నారు. ఈ 5గురు కూడా ఒక జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళ పూర్తి సంరక్షణ బాధ్యత ప్రభుత్వాన్ని, న్యాయ వ్యవస్థ. పిటిషన్లో నా ప్రాణానికి హాని ఉంది, నన్ను బూటకు ఎన్కౌంటర్లో చంపే ప్రమాదం ఉంది, నన్ను వరంగల్ జైలు నుంచి హైదరాబాద్ చెర్లపల్లి జైలుకి తరలించండి అని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ ఇప్పటికి కూడా పెండింగ్ ఉంది కోర్టులో. ఏదైతే మనం అనుకుంటాం పిచ్చి కుక్క అని చెప్పి దాన్ని చంపేయాలనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చేటటువంటి సరైనది కాదు. ఎన్కౌంటర్ పై ప్రభుత్వం తీసుకునే చర్యల ఆధారంగా తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు అసదుద్దీన్ ఓవైసీ.